అమెరికాలో కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్‌తో అసలు అమెరికా ఈజ్ ఫర్ అమెరికన్స్. అమెరికాలో రావడానికి అందరికీ హక్కు కాదు. అమెరికాలో ఉండాలన్నా, అమెరికాలో పర్మనెంట్ రెసిడెన్స్ తీసుకోవాలన్నా, అమెరికాలో పౌరసత్వం రావాలన్నా అదొక ప్రివిలెజ్. అది మీ హక్కు కాదు. మేమిచ్చే ఒక ప్రివిలెజ్. అండ్ ఈ మధ్య అమెరికాలో కూడా గోల్డ్ వీసా అని చెప్పి వీసాస్ కూడా డబ్బులున్నోళ్ళకే వీసాస్ ఇవ్వటం మొదలెట్టారండి. ఇట్లాంటి స్టాండర్డ్స్ అన్నీ బాగా తేడా వచ్చేసాయన్నమాట. ఆస్ట్రేలియాలో కూడా అతి పెద్ద మార్పు జరిగింది. ముఖ్యంగా వీళ్ళందరికీ ఒక ఫోబియా పట్టుకుంది. ఇస్లామోఫోబియా. ఎక్కువగా ముస్లిమ్స్ వచ్చేస్తున్నారు. ముస్లిం ఇమ్మిగ్రెంట్స్ వస్తున్నారు. అంతే కాదు పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్ ఇలాంటి చోట్ల నుంచి కూడా విపరీతంగా వస్తున్నారు కాబట్టి మా కల్చర్ మిస్ అయిపోతుందని. ముఖ్యంగా మీరు యూరోప్ దేశాల్లో చూస్తే రైట్ వింగ్ పార్టీస్‌ది పెద్ద చేయి అయిపోయిందనమాట. జర్మనీలో ఏఎఫ్‌డీ కావచ్చు, యూకేలో రిఫార్మ్ యూకే కావచ్చు, ఫ్రాన్స్‌లో నేషనల్ ర్యాలీ కావచ్చు, అదేవిధంగా స్పెయిన్‌లో వోక్స్ పార్టీ కావచ్చు. ఈ పార్టీస్ అన్నీ కూడా గ్రేట్ పేట్రియాటిక్ కన్వెన్షన్ అని చెప్పి రెగ్యులర్‌గా కన్వెన్షన్స్ చేసి యూరోప్‌లో లీడర్స్ అందరూ మీట్ అయ్యి బయట వాళ్ళని బయట పంపించేద్దాం అని చెప్పి. అంటే వాళ్ళ దానిలో కూడా అంటే వాళ్ళ ఆలోచనలో కూడా తప్పు లేదండి. ఎందుకంటే వాళ్ళ కల్చర్‌ని కాపాడుకోవడానికి, వాళ్ళ ఉద్యోగాలు కాపాడుకోవడానికి ఒక వింగ్ అంటూ అక్కడ బయలుదేరిందనమాట. నియో నాజిజం అనే ట్రెండ్ కూడా అక్కడ బాగా పెరిగిపోతుందండి. అండ్ వాళ్ళ బాధ ఏంటంటే అక్కడ జాబ్స్ పోతున్నాయి. వాళ్ళ వెల్‌ఫేర్ స్కీమ్స్ వాళ్ళకి అందట్లేదు. వాళ్ళ కల్చర్ మిస్ అయిపోతుంది. దాంతో పాటు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ విపరీతంగా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చాయండి. ముఖ్యంగా కొంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీరు చూస్తే గనక అమెరికాలో ఒక తెలుగు వ్యక్తిని పాపం చంద్రమౌళి అనే ఆయన్ని ఈ క్యూబన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ తల నరికేసి చంపేసాడండి. సో, వెంటనే డొనాల్డ్ ట్రంప్ రెస్పాండ్ అయ్యాడు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో మేము సాఫ్ట్‌గా ఉండము అని చెప్పి. సో, అసలు వలసదారులొద్దు, అక్రమ వలసదారులు అసలే వద్దని చెప్పి. ఇటలీలో కూడా బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ అని ఒక పార్టీ ఉంది. దానిలో జార్జియో మెలోని ఒక మాట అంటదనమాట. ఇస్లామిక్ వాల్యూస్‌కి, యూరోపియన్ వాల్యూస్‌కి అస్సలు సంబంధం లేదు. కానీ యూరోప్ మొత్తం ఇస్లాం వచ్చి చేరుతుందని చెప్పి. ఇలా ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే గనక ఒక థియరీ బయలుదేరింది. అదే గ్రేట్ రీప్లేస్‌మెంట్ థియరీ అంటామండి.